రక్షణ కల్పిస్తారని కోరుతున్నాం సార్. అదే అండి, మా బ్రదర్ ల్యాండ్ లాయన్ తీసుకున్నారండి. కళ్ళు కనపడవు పోషిస్తామని తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి పోషిస్తామని ఉచితంగా రాశారు. పోషిస్తామంటే తీసుకెళ్ళి ఉచితంగా రాయించుకున్నారండి. మావయ్య గంప సత్యనారాయణ ఇప్పుడు మాది చెట్టుపల్లి గ్రామం అండి. వీడియో ప్రెస్ వాళ్ళందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు మాది చెట్టుపల్లి గ్రామం అండి, నర్సీపట్నం మండలం, బొల్లాపేట అప్పమోహన్ రావు అండి. మా హుసేన్ గారికి మేము భూమి అమ్మామండి. భూమి అమ్మితే అందులో 60 లక్షల రూపాయలు పట్టుకుపోయాడండి. పట్టుకుపోయి మమ్మల్ని తనడానికి వచ్చాడండి. డబ్బులు అడిగితే తనడానికి వచ్చాడండి. అందులోని మా మిస్సెస్కి మక్కలో బాలు అయిపోతే బాలు అరిగిపోయిందండి. అరిగిపోతే దానికి ఆపరేషన్ గురించి డబ్బులు అడిగితే ఇంటి మీదకి తనడానికి నాగరాజు ద్వారా, బురేడిపల్లి నాగరాజు ద్వారా వీళ్ళందరినీ తీసుకొచ్చారండి. మా చెల్లి, మా మామయ్య, గంపా సత్యనారాయణమూర్తి వీళ్ళందరినీ తీసుకొచ్చి తన ఫిల్ట్ పట్టుకొని కొట్టారండి నన్ను. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి కాగితం పెట్టామండి. కాగితం పెడితే అక్కడి నుంచి ఇక్కడ గణేష్ గారికి, అద్దేపల్లి గణేష్ గారికి వచ్చిందండి. వస్తే అతన్ని వెళ్ళామండి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే గంపా సత్యనారాయణమూర్తి అని చెప్పానండి. మాకు మేనమామ అండి. గంపా సత్యనారాయణమూర్తి మాకు మేనమామ అండి. మా చెల్లి, మా సిస్టర్ని కూడా చేసుకున్నారండి. అద్దేపల్లి గణేష్ గారు వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడారండి. మాట్లాడితే మా తమ్ముడి విషయమై వారం రోజులు టైం ఇమ్మన్నారు. వారం రోజుల టైంలో చేస్తామన్నారు. చెయ్యలేదండి. చెయ్యకపోగా మళ్ళీ అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ గారికి పెట్టామండి. సూపరింటెండెంట్ గారికి పెడితే అప్పుడు రిపోర్ట్ రాశారండి. రిపోర్ట్ రాస్తే వాళ్ళు దౌర్జన్యంగా ఇది తప్పించుకొని తిరుగుతున్నాడండి, పోలీసులకు దొరకకుండాను. గంపా సత్యనారాయణమూర్తి నన్ను మోసం చేసి నన్ను అన్యాక్రాంతంగాను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి నన్ను రాష్ట్ర సంతకాలు కలని చెప్పి శాస్త్ర సంతకం పెట్టించి నన్ను మోసం చేసి తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర కొన్నాళ్ళు ముందుగానే ఉంచుకొని నన్ను తెలిసిన వెంటనే మళ్ళీ వచ్చి నాకు వెంటనే వెళ్ళి అడగగా నిన్ను కొడేస్తాను, చంపేస్తానని చెప్పి బెదిరించి నన్ను ఇంటి దగ్గర నుండి పంపించేసి నేను మా అన్నయ్య దగ్గరికి మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ వచ్చేసిన తర్వాత వెంటనే మా అన్నయ్య గారిని నేను కలిపి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ కూడా కాగితాలు పెట్టాం. కాగితాలు పెట్టగా మళ్ళీ అటు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఉండగా నేను మా అన్నయ్య వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఉండగా అందులోకి ఎస్సీగా పిలిపించి అడిగితే మళ్ళీ టైం అడిగారు. మా మేనమామ టైం అడిగిన తర్వాత టైం ఇచ్చారు. వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు రాకపోవడంలోని మళ్ళీ అనకాపల్లి ఏఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. వచ్చేసరికి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళా అతను ఏమని అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన వెంటనే అప్పుడు మళ్ళా వెంటనే మన పేరు పేరు చెప్పు ఊరు చక్రవర్తి గారు, సత్యనారాయణమూర్తి వీళ్ళందరూ కలిపి నన్ను సూర్యచంద్ర వీళ్ళందరూ కలిపి నన్ను గణేష్ గారు వీళ్ళందరూ కలిపి నన్ను దౌర్జన్యంగా తిరగబడి పట్టబోయారు. అందరికీ నమస్కారం. ప్రెస్ మీట్ విలేకరులందరికీ మా నమస్కారం అండి. మేము విశాఖపట్నం వచ్చి మీకు మా బాధలన్నీ మీకు చెప్పుకుందామని మీ దగ్గరికి వచ్చామండి. మాది చెట్టుపల్లి అండి, నర్సీపట్నం గ్రామం, చెట్టుపల్లి మండలం అండి. నేను బొల్లాపేట చంద్రరాజలక్ష్మి. మాది భూములు పెళ్ళి అయిన దగ్గర నుంచి గంపా సత్యనారాయణ గారు అనే ఒక వ్యక్తి, గంటకొల్లం గ్రామం అతనిది. మాది చూస్తే చెట్టుపల్లి. అతనికి మాకు భూమికి సంబంధం లేదు, కానీ అతను మాత్రం మా భూముల విషయంలో ఎంటర్ అయ్యి మా పెళ్ళైన నుంచి ఈ రోజు వరకు
మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి హింసలు పెట్టి తినడానికి కూడా లేకుండా చేసి అందులో మాకు కొంత భూమి మా భూమిని కూడా రైతులు ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ గంపా సత్యనారాయణ కూడా ఆక్రమించుకొని మమ్మల్ని కబ్జా చేసి మా భూములకి డబ్బులు కూడా అప్పు తెచ్చుకోనివ్వకుండా మా భూములు మేము దున్నుకోనివ్వకుండా మమ్మల్ని ప్రతిసారి మేము వెళ్ళినా మేము ఇంత ముందు గతంలో మా అబ్బాయి పాక వేసుకున్నాడండి, ఆవులు కట్టుకుందాం చేద్దామని. ఆ పాకలు కూడా వేయనివ్వకుండా అతను గుణపాతం మా అబ్బాయిని చంపేస్తాం మమ్మల్ని చంపేస్తానని మమ్మల్ని 60 మందిని గంటకొర్ల నుంచి 60 మందిని తీసుకొచ్చి మా ఇంట్లో దూరి మమ్మల్ని తన్ని మమ్మల్ని కొట్టి నానా హింసలు పెట్టి నా ఇంట్లోంచి నన్ను వీధిలోకి తీసుకెళ్ళి నా ఇంటికి తాళం వేసి అతను తప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు. పైగా అదే కాకుండా నా కాలు ఆపరేషన్ అయిందండి, మక్కలో బాలేశారు. అప్పుడు కూడా నేను హుసేన్ గారికి భూమి అమ్మాం. ఆ భూమి తాలూకు డబ్బులు మాకు 60 లక్షలు ఇచ్చారు. కావాలంటే మీకు హుసేన్ గారు సాక్ష్యం. ఆ డబ్బులు కూడా అతను పట్టుకుపోయాడు. ఆపరేషన్ కాలమందు కూడా ₹1 ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా మా భూముల మీద కబ్జా చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు. రైతులకు సపోర్టుతో నిలబడి రైతులే మా భూమి ఆక్రమిస్తున్నారంటే వాళ్ళతో పాటు ఇతను కూడి ఊడి చక్రవర్తి, సూర్యచంద్ర అన్న రామచంద్ర, బ్రాందీ షాప్ రమణ గారు, గంపా గోవింద గారు వీళ్ళందరూ మా మీదకి దాడి చేస్తూ మా అల్లుడితో భూమి 5 ఎకరాల భూమి అందులో అక్కడే ఉంది గంటకొర్లం గ్రామంలో. ఆ భూమి మీద కూడా మా అల్లుడిని కూడా రానివ్వకుండా వస్తే నరికేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారని అల్లుడు కూడా భయపడిపోయి వెళ్ళాడు. నిన్న కూడా కొత్త వరుసలో అందరితో చెప్పి అల్లుడిని చంపేస్తాను, ఏ రోడ్డు మీదకి వచ్చినా చంపేస్తాను, కూనీ చేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడండి. ఆఫీస్ కూడా రిజిస్టర్ ఆఫీస్ కూడా మూయించేస్తానని ఖచ్చితంగా చెప్తున్నాడు గంటాపదంగా. అతనికి అసలు మా భూములకి గంటకొర్లం గ్రామానికి చెట్టుపల్లికి ఏం సంబంధం? ఆల్రెడీ మా మాయగారు చెయ్యి ఇరిగిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అతను 2 ఎకరాలు మా ఆడపడుచుకి రిజిస్ట్రేషన్ చేసేసారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రాత్రి 7 గంటలకి అనకాపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి అతను ఆపరేషన్ చేయించి తీసుకొచ్చారు. ఇవన్నీ మీరు చెట్టుపల్లి వస్తే మీరే రుజువు మీరు అందరినీ అడిగి రుజువు చేసుకోండి. మాది తప్పో అతనిది తప్పో మీరే తెలుసుకుంది. కానీ మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం. అమరావతి వెళ్ళాం, తర్వాత నెక్స్ట్ సీఎం గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, మోడీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి పెట్టుకొని మేము లాస్ట్ని ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా మేము మీద నుంచి కాగితాలన్నీ పెట్టుకొని మా ప్రూఫ్లన్నీ ఖచ్చితంగా ఉన్నాయండి. అవి మావైతే హినాం భూములండి, రాజులు ఇచ్చిన భూములు. వాళ్ళకి ఏం సంబంధం అండి? మమ్మల్ని తన్ని కొట్టి మమ్మల్ని చేసి మా ఇంట్లోని కూడా ఉండవకుండా భూముల మీదకి రాకుండా మమ్మల్ని తరివి కొడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టో మీరే న్యాయం చేయండి. మీ దగ్గర న్యాయం చేస్తారనే మేము వచ్చామండి. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.